ఒక ఎన్జిఓ ఉమెన్ సోషల్ వర్కర్ ని దారుణంగా బట్టలిప్పి కొట్టినారు. ఇద్దరు గ్రామ్ వికాస్ సోషల్ ఎన్జిఓ వర్కర్స్ ఒడిశా రాయగడ డిస్ట్రిక్ట్ లో ఒక విలేజ్ కి వెళ్ళినారు. అక్కడ సమస్యలు ఏందో తెలుసుకుందామని. ఆ విలేజ్ లో ఉన్న గ్యాంగ్ వాళ్ళు పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చినారని మిస్టేక్ పడి వాళ్ళని ఆపి వాళ్ళ ఐడి కార్డ్ చూపిమన్నారు. వాళ్ళ ఐడి కార్డ్ చూపించినా కూడా వాళ్ళని నమ్మకుండా వాళ్ళపైన హరాస్ చేసుడు స్టార్ట్ చేసినారు. ఆ ఇద్దరు అమ్మాయి ఇంకా అబ్బాయి వీళ్ళు ఇట్లని ఇబ్బంది పెడుతుండ్రు అని చెప్పి వెళ్ళిపోదామని చెప్పి బండి స్టార్ట్ చేసినారు. అయితే ఆ గ్యాంగ్ మొత్తం వాళ్ళపైన పడి బండి కింద పడేసి ఆ అమ్మాయిని దారుణంగా కొట్టి జుట్టు పీకినారు, బట్టలు చింపేసినారు, ఎక్కడ పడితే అక్కడ ఫిజికల్ గా ముట్టుకొని హరాస్ చేసినారు. అమ్మాయి అంత బతిమలాన్నా కూడా ఎవ్వరు ఆమె మాట అయినకుండా ఇంత గలీజ్ గా చేసినారు. తర్వాత పోలీసులు వాళ్ళిద్దరిని రెస్క్యూ చేసి హాస్పిటల్ కి తీసుకువెళ్ళినారు. ఆ గ్యాంగ్ లో 21 మెంబర్స్ అయితే దొరికిండ్రు. వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసినారు. జస్ట్ కేవలం ఒక చిన్న రూమర్ తోటి మిస్టేక్ పడి అనుమానంతో ఇంత దారుణం చేస్తారా? ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళే చూసుకుంటారు వచ్చి. మొత్తం రూరల్ ఏరియాస్ ని ఎవరు పట్టించుకోరు, విలేజెస్ డెవలపే కావు అని అంటారు. ఎవరో ఒకరు ఇట్లా ఎన్జిఓ పేరు పైన మీ దగ్గరకు వచ్చి మీకు మంచి చేయాలంటే కూడా భయపడేటట్టు చేస్తున్నారు ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల. అమ్మాయి ఎంత భయపడుతుందంటే నన్ను ఇక్కడ నుంచి పంపించేయండి వెంటనే, తొందరగా నేను మా ఊరికి వెళ్ళిపోతా అని చెప్పి మీడియా ముందు ఏడుస్తుంది. ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏందో కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.